అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు 2014లో వైఎస్ఆర్సీపీలో రాజారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే కాకముందుకు నేను ఎంతో లోకల్ బాడీ ఎలక్షన్లో బాగా కష్టపడి కష్టార్జితంతో నా సొంత డబ్బులతో ఎంతో ఖర్చు పెట్టినా. సరే, కానీ గవర్నమెంట్ పార్టీ రాలేదు. సరేలే అనుకున్నా. తర్వాత కొన్ని ఇబ్బందుల వలన నేను ఆయనకు తెలుసు నాకు ఏమి ఇబ్బందులు జరిగినది. నేను తెలుగుదేశంలోకి పోవడం జరిగింది. తర్వాత నన్ను వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక 4 సంవత్సరాలు విపరీతమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ 1 year ఉండగా బలవంతం పైన పార్టీలోకి రా అంటే, సరే రాజారెడ్డి పెద్దోడు కదా, ఆయన మాట ఎందుకు కదా అని వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ పోయినాక ఎటువంటి గౌరవం లేదు. ఒక ఊర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఉంటే చాలంట, డోన్ మండలం వల్ల వాళ్ళే గెలిపిస్తారంట. నిజమైన కార్యకర్తకు, కష్టపడిన కార్యకర్తకు నా కష్టార్జితంతో నేను ఏదైనా పార్టీ కోసం ఖర్చు పెడతా, ప్రజల కోసం ఖర్చు పెడతాను. ఏది మా కాలనీలో డెవలప్మెంట్ అడిగినా కూడా ఒక కల్వర్టు కూడా వేయలేదు, ఒక కాలువ కూడా రాలేదు. తర్వాత పోయిన తర్వాత అవమానించడం తప్ప గౌరవం ఎటువంటి లేదు. అందుకు కోట్ల కుటుంబంలో అయితే మంచి గౌరవం ఉంటుంది. 10 మందికి సాయం చేయగలుగుతాను, నేను కూడా బాగుంటాను, నా ఊరు బాగా చేసుకుంటాను, మా కాలనీ కూడా ఇక్కడ కృష్ణానగర్ కూడా బాగా చేసుకుంటాననే నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, వాళ్ళ మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది కాబట్టి పార్టీలో చేరడం జరుగుతుంది. వాళ్ళ పార్టీ కోసం గెలిపించుకోవడం నా సాయశక్తితో కృషి చేస్తాను. నాతో పాటు దాదాపు ఒక 300 మంది పైనే చిరుకు చేరలేము. 300 ఉంటే 500 మంది దాకా చేరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.